రేయ్ పోరా ఇక్కడి నుంచి. త్వరగా వెళ్ళరా. మీ అన్నయ్యని ఎవడో పొడిచి చంపితే నువ్వు వచ్చి మా ప్రాణం తీస్తున్నావా? మేము ఇక్కడ ఏ పని లేకుండా ఉన్నావా? కంప్లైంట్ తీసుకున్నాగా, కనిపెట్టకని చెప్తా పో. రేయ్ ఏంట్రా కోపంగా చూస్తున్నావు? పోరా. జీవల్ని నలిపినట్టు నలిపి పారేస్తా. అయ్యో వద్దు సార్, వదిలేయండి సార్. సార్ వాళ్ళు వదిలేయండి, కాళ్ళు పట్టుకురాడు, దయచేసి వదిలేయండి సార్. ఇంకోసారి నా కంటికి కనబడితే ఎన్కౌంటర్ చేసి పారేస్తా. పోరా. ధ్వజ లేకపోయేసరికి వీళ్ళు బాగా రెచ్చిపోతున్నారు. కాంప్రమైజ్ చేయడానికి ధ్వజాన్ని పోలీస్ స్టేషన్కి రమ్మన్నాడు. తమ్ముడిని కొట్టిన కోపంలో వాణ్ణి పోలీస్ స్టేషన్లోనే ఉతికి పారేశాడు. పార్టీకి వచ్చిన చెడ్డ పేరు పోవాలంటే ధ్వజలాగా జిరాక్స్ కాపీలో ఉన్న అతని తమ్ముడిని పార్టీ తరపున నిలబెట్టాలి. రాజకీయాల్లో ఎప్పుడు సింపతి ఓట్లే చాలా పడతాయి. ధ్వజ వాళ్ళ అమ్మతో వివరంగా మాట్లాడితే పని అవుతుందేమో గురువుగారు. అమ్మా, మా పార్టీ తరపున జనాని క్యాండిడేట్ గా నిలబెట్టాలి అనుకుంటున్నాం. వద్దమ్మా వద్దు. ఆ నీచమైన రాజకీయాల వల్ల నేను ఇద్దరిని పోగొట్టుకున్నాను. ఇప్పుడు నాకు మిగిలింది వీడు మాత్రమే. వీడిని ముందు కాపాడుకోవాలనుకుంటున్నాను. మన ధ్వజ ఆశ కూడా నెరవేర్చటం మన బాధ్యత కదమ్మా. వాడే వెళ్ళిపోయాక వాడి ఆశలు నెరవేర్చి ఏం సాధిస్తామమ్మా? దయచేసి మమ్మల్ని వదిలేయండి. మమ్మీ, నేను నిలబడతాను. లోపలికి వెళ్ళరా. ఈ కుళ్ళు రాజకీయాలు నీకు అర్థం కావు. నువ్వు లోపలికి వెళ్ళు. నేను నిలబడతాను. ఈ రాజకీయాలకి నేను బలి చేసి నేను అనాథగా మిగిలిపోవాలా? లోపలికి వెళ్ళు. లోపలికి వెళ్ళమంటున్నాను కదా. ఎందుకురా ఇలా ప్రవర్తిస్తున్నావు? మీ నాన్న, మీ అన్నయ్య ఇలాగే మొండిగా నా మాటని లెక్క చేయకుండా వెళ్ళారు. నువ్వైనా నేను చెప్పే మాట వినయ్యా. వద్దు నాన్న, వద్దు జన, వద్దు వద్దు. నేను నిలబడతాను. నేను నిలబడతాను మమ్మీ. భువనగిరి నియోజకవర్గంలో అపోజిషన్ పార్టీ క్యాండిడేట్ గా నిలబడ్డ ధ్వజా తమ్ముడు జన ప్రజాసేవ పార్టీ క్యాండిడేట్ గా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అన్నా, ఈ ఎలక్షన్ లో మన పార్టీ తరపున ఎవరిని నిలబెట్టొద్దన్నా. నిలబెట్టినా కూడా మనం గెలవలేము. నమస్కారం అక్క. నమస్కారం. నా గొడుగు గుర్తు. నేను పేదల సేవ కోసమే పుట్టాను. నాకే ఓటు వేయండి అక్క. ఏం తెలుసా? అయ్యో, ఓటు నీ మీదొట్టే చెప్తున్నా, నా ఓటు తప్పకుండా జనాకే. ఖచ్చితంగా మనం గెలవం. పదండ్రా. అమ్మా, మీ ఓటు ఫ్యాన్ గుర్తుకే. సార్, 23 మంది క్యాండిడేట్స్ ఉన్నారు. అందులో 22 మంది డిపాజిట్ వెనక్కి తీసుకున్నారు. ఇక మిగిలింది ఒక్కరు. ఎవరమ్మా ఒక్కరు? నమస్కారం సార్. నా నామినేషన్ ఫైలు నాకు ఇచ్చేయండి సార్. నేను డిపాజిట్ చేసిన డబ్బు నాకు తిరిగిచ్చేయండి సార్. రాష్ట్ర రాజకీయ చరిత్రలోనే రెండవసారి అన్నయ్య పోస్ట్ కు పోటీ చేసిన ప్రజాసేవ పార్టీ ఎమ్మెల్యే జన భువనగిరి నియోజకవర్గంలో గెలుపొందారు. ఆ పార్టీ కార్యకర్తలు పండుగల సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మన పార్టీకి ఇంత పెద్ద విజయాన్ని అందించిన కుమారి రమ్యకు పార్టీ తరపున థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్. గురువుగారు, ఇంత పెద్ద విజయానికి ఒట్టి బొకే అభినందనలు అంతేనా? మరి నీకేం కావాలో చెప్పమ్మా. రాజ్యసభకు సెలెక్ట్ చేసే 5గురిలో నేను ఉండుంటే సంతోషపడుండేదాన్ని. అలాగే ప్రజలకు కూడా సేవ చేసేదాన్ని. సార్, ఓకే సార్. మహిళలకు రిజర్వ్ చేయబడ్డ ఒక్క సీటు ఎవరికిద్దామని ఆలోచిస్తున్నా. రాజకీయాల్లో ఉండవలసిన తెలివితేటలు, ఎత్తుగడలు నీ దగ్గర ఉన్నందువల్ల తప్పకుండా నీకు అర్హత ఉందమ్మా. ఆ లిస్టులో నీ పేరు ఖచ్చితంగా చేరుస్తాను. 3 నెలలుగా రాజ్యసభ పదవిలో ఉన్న రమ్య గారు
ఈ రోజు మొదటిసారి భువనగిరికి వస్తున్నందున రమ్య గారికి సాదరంగా ఆహ్వానం పలుకుతూ స్వాగతం సుస్వాగతం. హలో అమ్మా మీ మిస్ కాల్ చూశాను. ఏంటమ్మా విషయం? ఈ రోజు ఊరికి వస్తున్నావని విన్నాను. నేను నీతో కొంచెం మాట్లాడాలమ్మా. ఆనందనగర్లో ఉన్న మహాకాళి గుడికి వెళ్తున్నా. అక్కడికి రాగలరా? నేను అక్కడికి వస్తాను. సరే. బావున్నారా అమ్మా? ఏమైందమ్మా? ఏదో మాట్లాడాలని ఫోన్ చేశారు. జనా ఎమ్మెల్యే అయినందువల్ల నేను చాలా బాధపడుతున్నానమ్మా. అంతేకాదు, కోటి వెళ్ళిపోయాక జనా కదలికల్లో చాలా మార్పొచ్చింది. వాడికేమైందో నాకు తెలియలేదు. ఏమై ఉంటుందో తెలుసుకోవడానికి డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. ఈ కండిషన్ పేరు ట్విన్లెస్ ట్విన్ అని అంటారు. ఇద్దరిలో ఒకరు చనిపోతే ప్రాణంతో ఉన్న ఇంకొకరు ట్విన్స్ జీవితాన్ని ప్రారంభిస్తారు. వన్స్ హే ట్విన్ ఆల్వేస్ హే ట్విన్. తల్లి గర్భంలో ఒకటిగా బతికి వచ్చిన వారిలో ఇప్పుడొకరు లేకపోతే ఇంకొకరి మనసు అంగీకరించదు. ఇది వాళ్ల మైండ్స్ ని బ్యాలెన్స్డ్ గా ఉంచేందుకు ట్రై చేస్తుంది. కొన్ని కేసుల్లో ట్విన్స్ గా ఉన్న వారిలో ఒకరు చనిపోతే ఇంకొకరు కూడా చనిపోవాలి అనుకుంటారు. మరికొన్ని కేసుల్లో చనిపోయిన వారు ఎలా బతికారో అలాగే తను కూడా బతకాలని ఆశపడతారు. ఇందులో మీ అబ్బాయి ఈ రెండో రకం. చనిపోయిన ధ్వజ యొక్క నడత, ఆహార్యం, అలవాట్లు ఇవన్నీ జనాకి రావటానికి గల కారణం ఆ మైండ్ బ్యాలెన్సింగ్. తన గురించి మీరు ఎక్కువగా కంగారు పడక్కర్లేదు. ట్విన్స్ లో ఇది చాలా కామన్. ఇలాంటి వారి కోసమే ఇంటర్నెట్లో చాలా వెబ్సైట్స్ ఉన్నాయి. మొత్తం మీద మీ అబ్బాయి జన ఇప్పుడు ఒక్కడు కాదు, ఇద్దరు. ధ్వజ అందర్నీ నమ్ముతూ అందరికీ మంచే జరగాలి అనుకునే మొరటోడు మాత్రమే. కానీ జన తనకు ఏం కావాలో అది ఎలాగైనా సాధించుకునే సమర్థుడు. ఇప్పుడు ధ్వజ యొక్క శక్తికి, వాడి మొరటితనానికి తోడుగా వాడి తెలివి కలిసి ఒక కొత్త అవతారంగా మారాడు. అభినందన, శుభాకాంక్షలు మేడం. సార్, మీ అన్నయ్యని చంపింది ఎవడైనా సరే నేను వాడిని తీసుకొచ్చి ఎలాగైనా సరే మీ ముందు నిలబెడతా సార్. చంపింది మా అన్నయ్యను, దొరకాల్సింది కూడా నా చేతికి. సార్, మిమ్మల్ని చూస్తుంటే అచ్చం ధ్వజాన్ని చూస్తున్నట్టే ఉంది సార్. జనా నేనే, నీ ఓటమి ఇక తథ్యం. ధ్వజాని నేనే. నిన్నొదలనే వదలను, నీ అంతు చూసేస్తా.